వెల్కమ్ టు టీసాట్. దిస్ ఇస్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం డిసెంబర్ 2025 సంబంధించినటువంటి నేషనల్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అంశం మనం చూసుకుంటే పరం రుద్ర సూపర్ కంప్యూటర్ న్యూస్లో ఉంది. దానికి గల కారణం ఏంటి అంటే ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నాలో ఈ యొక్క సూపర్ కంప్యూటర్ని ఆవిష్కరించడం జరిగింది. మరి అయితే ఈ సూపర్ కంప్యూటర్స్ ఏవైతే మనకు కనిపిస్తూ ఉన్నాయో వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అంటే వాతావరణానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేస్తూ ఉంటాయి. అంటే తుఫాన్లు ఏ ప్రాంతంలో ఏర్పడబోతూ ఉన్నాయి, సో వాటి యొక్క దిశ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అనాలిసిస్ చేసి ఈ సూపర్ కంప్యూటర్స్ అనేటువంటివి మనకి ఇన్ఫర్మేషన్ని అందిస్తూ ఉంటాయి. దానితో పాటు ఈ సూపర్ కంప్యూటర్ ఏదైతే పరం రుద్రాన్ని పేరు నామకరణం చేశారో ఈ సూపర్ కంప్యూటర్ దీని యొక్క వేగం అనేటువంటిది దాదాపు 838 టెరాఫ్లాప్స్గా వీటి యొక్క వేగం అనేటువంటిది ఉంటూ ఉంది. అయితే మన భారతదేశంలో అత్యధిక సూపర్ కంప్యూటర్స్ని ఉత్పత్తి చేసి దాదాపు ఆ సూపర్ కంప్యూటర్స్ యొక్క వేగాన్ని 100 పెటాఫ్లాప్స్గా వేగం టోటల్ స్పీడ్ని తీసుకొచ్చేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దీనికి గాను ఒక మిషన్ని ప్రారంభించారు. దాన్ని నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ని ప్రారంభించడం జరిగింది. నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్ వ్యవస్థ అంతా కూడా కనీసం ఒక 100 పెటాఫ్లాప్ స్పీడ్తో వచ్చే విధంగా రూపకల్పన చేయబోతూ ఉన్నారు. ఇక దానితో పాటు మరి యొక్క ఈ స్పీడ్లో ఉన్నటువంటిది ఏదైతే మనకి పెటాఫ్లాప్స్ అని ఉందో ఆ యొక్క పెటాఫ్లాప్స్లో ఈ ఫ్లాప్స్ యొక్క ఫుల్ ఫామ్ మనం చూసుకుంటే ఫ్లాప్స్ అంటే దీన్నే మనం ఫ్లోటింగ్ ఆపరేషన్స్ పర్ సెకండ్గా మనం చెప్తూ ఉంటాం. అంటే పెటాఫ్లాప్స్లో ఈ యొక్క ఫ్లాప్స్ యొక్క ఫుల్ ఫామ్ మనం చూసుకుంటే ఫ్లోటింగ్ ఆపరేషన్స్ పర్ సెకండ్. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే సెకండ్కి ఇన్ని క్యాలిక్యులేషన్స్ చేయగలదు అనేటువంటి యొక్క యూనిట్ని ఫ్లాప్స్లో మనం యొక్క సూపర్ కంప్యూటర్ యొక్క స్పీడ్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. మరి ఆ కోవలోనే భారతదేశంలో ఇప్పటివరకు అత్యంత ఎక్కువ స్పీడ్ ఉన్నటువంటి ఒక సూపర్ కంప్యూటర్ మనం చూసుకుంటే దాని పేరు పరం సిద్ధి AI అనేటువంటి ఒక సూపర్ కంప్యూటర్. ఇది మన భారత ప్రభుత్వమే ఉత్పత్తి చేసింది. దీని యొక్క స్పీడ్ మనం చూసుకుంటే 5.3 పెటాఫ్లాప్స్గా దీని యొక్క వేగం ఉంది. దీనిని డెవలప్ చేసినటువంటి వారు CDAC వారు డెవలప్ చేశారు. సో ఇది ఏదైతే మనకి నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ ఏదైతే ఉందో దాని ప్రకారము దాని యొక్క మిషన్ కింద ఉత్పత్తి చేసిన దానిలో అత్యంత వేగమైనటువంటి సూపర్ కంప్యూటరే ఈ యొక్క పరం సిద్ధి AI అనేటువంటి ఒక సూపర్ కంప్యూటర్. దానితో పాటు మరి ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్స్ని మనం చూసుకుంటే ఒకటి ఫ్రంటియర్ అని అంటాం. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు ఉత్పత్తి చేశారు. దీని యొక్క స్పీడ్ మనం చూసుకుంటే 1.1 ఎక్స్ఫ్లాప్స్గా ఉంది. నెక్స్ట్ అదే USA వారు యొక్క సూపర్ కంప్యూటర్ ఉత్పత్తి చేశారు. దాని పేరు అరోరా. స్పీడ్ వచ్చేసి 585 పెటాఫ్లాప్స్గా ఉంది. ఈగల్ USA వారు ఉత్పత్తి చేశారు. 561 పెటాఫ్లాప్స్గా స్పీడ్. అండ్ జపాన్ వారు ఫుగాకు అనేటువంటి ఒక సూపర్ కంప్యూటర్ ఉత్పత్తి చేస్తే 442 దాని యొక్క 442 పెటాఫ్లాప్స్గా స్పీడ్ ఉంది. నెక్స్ట్ లూమి అనేటువంటి ఒక సూపర్ కంప్యూటర్ ఫిన్లాండ్ దేశం వాళ్ళు ఉత్పత్తి చేశారు. దాని యొక్క స్పీడ్ 380 పెటాఫ్లాప్స్గా ఉంది. ఇవి ప్రపంచంలోనే అత్యంత వేగం కలిగినటువంటి సూపర్ కంప్యూటర్స్. భారతదేశానికి చూసుకున్నట్లయితే పరం సిద్ధి AI అనేటువంటి సూపర్ కంప్యూటర్. ఇక తరచుగా అడుగుతూ ఉన్నారు క్వశ్చన్స్, క్రింది వానిలో భారతదేశం ఉత్పత్తి చేసినటువంటి సూపర్ కంప్యూటర్ ఏది అనేటువంటి పేరుతో అడుగుతూ ఉన్నారు. మరి భారతదేశం ఉత్పత్తి చేసిన ప్రతి సూపర్ కంప్యూటర్ కూడా దాని యొక్క సిరీస్ పరం అనేటువంటి సిరీస్తో ఉంటుంది. సో మీకు ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఎక్కడైనా కానీ పరం అనేటువంటి పదం కనిపిస్తే అది భారతదేశం ఉత్పత్తి చేసినటువంటి సూపర్ కంప్యూటర్. సో ఈ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం, ఇటీవల అరావళి పర్వత శ్రేణులు న్యూస్లో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు న్యూస్లో ఉంది, దాంతోపాటు ప్రజల యొక్క ప్రొటెస్ట్లు ఏ విధంగా చేశారు, దానికి సంబంధించి ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఇక్కడ ఈ అరవలి పర్వత శ్రేణులు అనేటువంటి భారతదేశంలో వెస్టర్న్ పార్ట్లో, సో భారతదేశంలో వెస్ట్ పార్ట్లో, సో పశ్చిమన ఈ యొక్క అరవలి పర్వతాలు అనేటువంటివి
ఉండటం జరిగింది. మరి ఏ రాష్ట్రాలలో ఈ యొక్క పర్వత శ్రేణులు ఉన్నాయి అంటే ఒకటి గుజరాత్ రాష్ట్రంలో, రాజస్థాన్లో, పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఈ యొక్క ప్రాంతాల్లో అరవలి పర్వత శ్రేణులు అనేటువంటి ఉండటం జరిగింది. అయితే ఇవి ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉన్నాయంటే ఇటీవల సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఈ యొక్క అరవలి పర్వత శ్రేణుల దగ్గర జరుగుతున్నటువంటి మైనింగ్ సంబంధించి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో కేసు వేయగా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఒక డెఫినేషన్ అడిగింది. అంటే అరవలి పర్వత శ్రేణులను దేనిని పిలుస్తూ ఉంటారు, ఎంత ఎత్తు ఉంటే వాటిని అరవలి పర్వత శ్రేణులు అంటారు అనేటువంటి క్వశ్చన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడగగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నేతృత్వంలో ఒక కమిటీని వేసి ఆ కమిటీ యొక్క రిపోర్ట్ ఏదైతే ఇచ్చున్నారో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ యొక్క సారాంశం ఏంటి అంటే ఏదైతే అరవలి పర్వత శ్రేణులు 100 మీటర్స్ కంటే ఎక్కువగా ఉంటుందో దానిని మాత్రమే అరవలి పర్వత శ్రేణులుగా గుర్తించాలి. ఏ పర్వతం యొక్క ఎత్తు 100 మీటర్లు దాటి ఉంటుందో అది మాత్రమే అరవలి పర్వత శ్రేణులు అని ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి ఫైనల్గా మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రివ్యూ చేసి దాని యొక్క హైట్ అనేటువంటిది మళ్ళీ రీడెసిషన్ తీసుకుంటాము. దాంతోపాటు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి మైనింగ్ కూడా జరగకుండా ఉండే విధంగా తగు చర్యలను తీసుకుంటూ ఉన్నాం అనేటువంటి గైడ్లైన్స్ని ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అరవలి పర్వత శ్రేణులు మనకి న్యూస్లో ఉండటం జరిగింది. ఇంకొక అంశం, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పెక్ట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తరచుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. క్రింది వానిలో ఏది ముడత పర్వతాలు అని అడుగుతూ ఉన్నారు. ముడత పర్వతాలు అంటే లైక్ ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్గా పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క అరవలి పర్వతాలు అనేటువంటివి ముడత పర్వతాలుగా పిలుస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే ఈ అరవలి పర్వతాలు అనేటువంటివి ఎప్పుడైతే మనకి పెనిన్సులర్ ప్లాట్యూ అనేటువంటిది ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమి అనేటువంటిది ఏర్పడిందో ఆ సమయంలోనే ఈ యొక్క అరవలి పర్వత శ్రేణులు అనేటువంటివి ఏర్పడటం జరిగింది. కాబట్టి దానితో పాటు ఈ యొక్క అరవలి పర్వతాల యొక్క ఎత్తు అనేటువంటిది పెరగట్లేదు, కానీ వాటి యొక్క ఎత్తు అనేటువంటిది క్రమక్షయం వలన తగ్గుతూ వస్తూ ఉంది. క్రమక్షయం వల్ల ఈ యొక్క అరవలి పర్వతాల యొక్క ఎత్తు అనేటువంటి తగ్గుతూ వస్తూ ఉంది. దాని వలన ఈ యొక్క అరవలి పర్వత శ్రేణులను ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్, ముడత పర్వతాలు అని పిలుస్తూ ఉంటారు. మరి ముడత పర్వతాలు ఉన్నప్పుడు నవీన ముడత పర్వతాలు ఉండాలిగా అనేటువంటి సందేహం మీకు రావచ్చు. ఉన్నాయండి, అవి కూడా ఉన్నాయి. న్యూ ఫోల్డెడ్ మౌంటైన్స్గా మనం హిమాలయస్ని పిలుస్తూ ఉంటాం. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇంకొక అంశం, ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి అంశం కూడా ఈ యొక్క న్యూ ఫోల్డెడ్ మౌంటైన్స్ యొక్క ఎత్తు అనేటువంటిది పెరుగుతూ ఉంది అనేటువంటి అంశం కూడా న్యూస్లో ఉంది. మరి దానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ ఇండియన్ ప్లేట్ అదేవిధంగా యూరో ఏషియన్ ప్లేట్ ఈ రెండు పలకలు కూడా ఒకదానికి ఒకటి సంవాహన మూమెంట్ అంటే లైక్ కన్వర్జెంట్ మూమెంట్ అంటే దగ్గరికి వస్తూ ఉంది. కన్వర్జెంట్ మూమెంట్స్ వలన ఈ యొక్క హిమాలయ పర్వత శ్రేణుల దగ్గర ఫోల్డింగ్ ముడత అనేటువంటిది ఏర్పడి క్రమేపీ వాటి యొక్క ఎత్తు అనేటువంటిది పెరుగుతూ ఉంది. మీరు ఆల్రెడీ ఇండియన్ జోగ్రఫీలో వరల్డ్ జోగ్రఫీలో ఆ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని చదివి ఉంటారు. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనుసరించే థియరీ ప్రకారమే ఈ యొక్క ఇండియన్ ప్లేట్ అనేటువంటిది యూరోప్ ఏషియన్ ప్లేట్తో ఢీకొట్టి క్రమేపీ ఢీకొట్టడం అనేటువంటిది ఈరోజు కూడా జరుగుతున్నటువంటి సందర్భాన ఈ యొక్క హిమాలయ పర్వతాల యొక్క ఎత్తు అనేటువంటిది గణనీయంగా పెరుగుతుంది. ఈ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాల్సి వస్తే మరి యొక్క ఓల్డ్ ఫోల్డెడ్ మౌంట్స్లో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి శిఖరము ఏది అంటే లైక్ అరవలి పర్వత శ్రేణిలో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ ఏది అంటే గురు శిఖర్ అనిగా చెప్తూ ఉంటాం. గురు శిఖర్ పీక్ ఈజ్ ది హైయెస్ట్ పీక్ ఇన్ ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్. మరి న్యూ ఫోల్డెడ్ మౌంటైన్స్లో ఎత్తైనటువంటి పీక్ ఏది అంటే
మౌంట్ ఎవరెస్ట్గా మనం చెప్తూ ఉంటాం. ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేటువంటిది నేపాల్ దేశంలో ఉంటుంది. ఇది ఎత్తైనటువంటి శిఖరంగా మనం చెప్పవచ్చు. ఇంకొక అంశం న్యూస్లో ఉంది. ఇటీవల మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ వారు ఒక విశిష్టమైనటువంటి శిలాజాన్ని ఫాజిల్ని కనిపెట్టడం జరిగింది. ఆ ఫాజిలే పాముకి సంబంధించి స్నేక్కి సంబంధించినటువంటి ఫాజిల్ని కనిపెట్టారు. మరి ఇది ఏ ప్రాంతంలో కనిపెట్టారు అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి కచ్ అనేటువంటి ప్రాంతంలో కనిపెట్టడం జరిగింది. ఈ యొక్క అవక్షేపాలు అంటే ఫాజిల్స్ అని పిలుస్తూ ఉంటాం. మరి దీని యొక్క పొడవు ఎంత అంటే దాదాపు ఒక 15 మీటర్ల పైన దీని యొక్క పొడవు అనేటువంటిది ఉంది. అంటే చెప్పవచ్చు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్నేక్, అతిపెద్ద పాముగా చెప్పవచ్చు. సో ఇటీవల దొరికినటువంటి ఆధారాల ప్రకారం 15 మీటర్ల పొడవు ఉంది. ఐఐటి రూర్కీ వారు దీనిని కనుగొనడం జరిగింది. వీరి యొక్క ఐఐటి రూర్కీ వారు ఏదైతే మనకి కార్బన్ రేడియో డేటింగ్ ద్వారా వయసును తెలుసుకుంటారో ఆ యొక్క మెథడ్ ద్వారా ఈ యొక్క పాము యొక్క వయసు దాదాపు 47 మిలియన్ల సంవత్సరాల క్రితం దాన్ని చెప్పడం జరిగింది. అంటే వయసు అంటే అప్పుడే ఆ కాలానికి చెందినటువంటిది అని చెప్పడం జరిగింది. సో కార్బన్ రేడియో మెథడ్ ద్వారా ఈ యొక్క అంశాన్ని ఐఐటి రూర్కీ వారు ధృవీకరించడం జరిగింది. క్లియర్. ఇది అంటే 47 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే ఇది మధ్య ఇయోసిన్ కాలం నాటిదని కూడా మనం చెప్పవచ్చు. సో ఇది అంశం. ఇక దానితో పాటు గుజరాత్లో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి ప్రదేశాలు కూడా ఇటీవల మనకి న్యూస్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ధోలావీర నగరం అనేటువంటిది ఇటీవల న్యూస్లో ఉండటం జరిగింది. సో ధోలావీర నగరం అనేటువంటిది ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు లోయ నాగరికతకు సంబంధించినటువంటి ఒక నగరం గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. ఇక దానితో పాటు సింధు లోయ నాగరికతకు సంబంధించినటువంటి కొన్ని నగరాలు ఉండటం జరిగింది. ఒకటి రూపాల్ అనేటువంటి నగరం పంజాబ్లో ఉంటుంది. దాంతోపాటు బనావాలి అనేటువంటి ఇంకొక నగరం ఇది హర్యానాలో ఉంటుంది బనావాలి. నెక్స్ట్ కాళీబంగన్ అనేటువంటి నగరం ఇది రాజస్థాన్లో ఉంటుంది. ఇట్లా ఈ విధంగా ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి సింధు లోయ నాగరికతకు సంబంధించినటువంటి నగరాలుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకొక అంశం, ఇక్కడ మన భారతదేశం యొక్క రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కార్వాన్ పోర్ట్ దగ్గర నుంచి, దాన్ని నౌకాశ్రయం అంటాం, ఇక్కడ నుంచి జలంతర్గామిలో వీరు ప్రయాణం చేయబోతూ ఉన్నారు. మరి దీని యొక్క విశిష్టత ఏంటి అంటే రెండవ రాష్ట్రపతిగా జలంతర్గామిలో ప్రయాణం చేసినటువంటి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు వార్తల్లో నిలిచారు. మరి ప్రెసిడెంట్ గారి కంటే రాష్ట్రపతి గారి కంటే అంతకుముందు మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు ప్రయాణించారు అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రయాణించడం జరిగింది విశాఖపట్నం పోర్టు దగ్గర నుంచి 2006 ఇయర్లో. సో ఇవి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్పవచ్చు. దాంతోపాటు మళ్ళీ మన ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రపతి గారు మొట్టమొదటిసారిగా అంటే ఒక రాష్ట్రపతి మొట్టమొదటిసారిగా యుద్ధ విమానాలలో ప్రయాణించినటువంటి వారిగా వార్తల్లో నిలిచారు. సో వారు గతంలో అక్టోబర్ 2025లో రాఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. దానితో పాటు సుఖాయ్ 30 MKI విమానంలో కూడా 2023లో యొక్క ద్రౌపది ముర్ము గారు ప్రయాణించడం జరిగింది. అంటే ఈ రెండు అంశాలలో పాల్గొన్నటువంటి ఫస్ట్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. ఈ యొక్క సబ్మరైన్లో అంటే దాని జలంతర్గామి అంటాం. సో జలంతర్గామి అంటే ఇది నీటిలో ప్రయాణిస్తూ ఉంటుంది. దాదాపు సముద్ర మట్టం నుంచి 400 మీటర్ల లోతు వరకు కూడా వెళ్ళి అక్కడ భారతదేశం కోసం భద్రత కాచేటువంటి ఒక జలంతర్గామి. ఇదొక క్షిపణిలా, ఇదొక మనకి షిప్ లాగా మనం చెప్పవచ్చు అండి. అండర్ వాటర్లో వెళ్ళేటువంటిది. సో అండర్ వాటర్లో ఉండి ఇది మిసైల్స్ని లాంచ్ చేయగలదు, టార్పెడోస్ని లాంచ్ చేయగలదు, న్యూక్లియర్ బాంబ్స్ని కూడా ఈ యొక్క సబ్మరైన్ లాంచ్ చేయగలదు. సో దీనిలో ప్రయాణించినటువంటి రెండవ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు వార్తల్లో నిలిచారు. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇటీవల ఇన్కమ్ ట్యాక్స్ వారు ఒక చట్ట సవరణ చేశారు. గతంలో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అనేటువంటిది ఉండేది. సో దానిని మార్చి దానిలో కొన్ని సవరణలు చేసి
ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025గా మార్పు చేయడం జరిగింది. సో గతంలో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో కొన్ని సవరణలు చేసి 2025గా తీసుకొచ్చారు. దీనికి సంబంధించి గౌరవ రాష్ట్రపతి గారి యొక్క ఆమోదం కూడా లభించడం జరిగింది. అయితే మరి ఈ యొక్క కొత్తగా తీసుకొచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఏంటి అంటే, దీనిలో ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది నిల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది 12 లక్షల వరకు తీసుకొచ్చారు. 12 లక్షల సంవత్సరాల ఆదాయం వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ మనం కట్టాల్సినటువంటి అవసరం లేదు. గతంలో అయితే 5 lakhs ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. అబౌవ్ 5 lakhs ఉంటే ఇప్పుడు 12 lakhs వరకు కూడా ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది కట్టాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి దాన్ని చట్ట రూపంలో తీసుకురావడం జరిగింది. దానితో పాటు ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేటువంటిది చాలా పెద్దగా ఉండేది. దాదాపు దానిలో ఒక 512 వర్డ్స్ ఉండేవి ఆ చట్టంలో. దాన్ని సింప్లిఫై చేసి 2.6 lakhs వర్డ్స్కి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు నిల్ టీడీఎస్ సర్టిఫికేట్స్. టీడీఎస్ సర్టిఫికేట్స్, ఇది టీడీఎస్ అనేది జనరల్గా మనకి ట్యాక్స్ అనేటువంటిది కట్ చేస్తారు. ఎవరైతే ఎంప్లాయర్ ఉంటారో దాన్ని ముందుగానే లైక్ 10% వరకు ఒక టీడీఎస్ అనేటువంటిది కట్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి కట్ చేసేది ఏది లేకుండా ఉంటే నిల్ టీడీఎస్ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా ఈ యొక్క చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. ఇక దానితో పాటు మనం చూసుకున్నట్లయితే మరి ఈ యొక్క చట్టము వచ్చేసి ఏప్రిల్ 1 నుంచి 2026 నుంచి అమల్లోకి భారతదేశ వ్యాప్తంగా కూడా రాబోతూ ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకొక అంశం, రాజస్థాన్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జలోరి అనేటువంటి ఒక జిల్లాలో ఉన్నటువంటి 15 గ్రామ పంచాయతీలు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్ ఏంటి అంటే, ఈ 15 గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు స్మార్ట్ ఫోన్ యాక్సెస్ లేకుండా ఆ లోకల్లో ఉన్నటువంటి పంచాయతీ వారు తీర్మానం చేయడం జరిగింది. అంటే 15 గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా స్మార్ట్ ఫోన్స్ అనేటువంటిది ఉపయోగించవద్దు. ఉపయోగించాలంటే కేవలం కీప్యాడ్ ఫోన్స్ మాత్రమే ఉపయోగించాలి. మరి పంచాయతీ వాళ్ళు ఇటువంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అంటే, ఇటీవల మహిళలందరూ కూడా ఈ యొక్క రీల్స్కి బానిసలు అవుతూ ఉన్నటువంటి సందర్భాన, దాంతోపాటు పిల్లలు కూడా ఫోన్కి అడిక్షన్ అయ్యి ఈ యొక్క ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నటువంటి సందర్భాన ఈ యొక్క 15 గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు యొక్క డెసిషన్ తీసుకున్నారు అనేటువంటి అంశాన్ని చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమైనా అంశాలు మాట్లాడవచ్చు అండి. ప్రతి ఒక్కరికి కూడా ఆర్టికల్ 21 అనుసరించి ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అనేటువంటిది ఉంటుంది. జీవించేటువంటి హక్కు ఏదైతే ఉందో అది ఉంటుంది. దీని ప్రకారం ప్రతి ఒక్కరు కూడా తమకు నచ్చినట్టు ఉండొచ్చు. అంటే ఇటువంటి చర్య ద్వారా ఈ యొక్క ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అనేటువంటి దాన్ని ఆ యొక్క హక్కుని పొందటానికి అడ్డంకిగా ఇది మారుతుంది అనేటువంటి అంశం మన ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పవచ్చు అండి. 21 ప్రకారం ప్రతి ఒక్కరు కూడా వారికి నచ్చినట్టు జీవించవచ్చు, వారి స్వేచ్ఛగా జీవించవచ్చు. బట్ దీనివల్ల ఇది వైలేషన్ అవుతుంది అనేటువంటి అంశం మనం చెప్పవచ్చు. ఇక్కడ ఫండమెంటల్ రైట్ అనేటువంటిది వైలేషన్ అవుతుంది. దాంతోపాటు ఇంకొక ఆర్టికల్ ఉంటుంది, ఇంకొక అధికరణ ఉంటుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, అది 19 ఆర్టికల్. ఇదేం చెప్తుంది అంటే, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్గా చెప్తూ ఉంటాం. ఇది వాక్కు స్వేచ్ఛ హక్కుని కూడా ఉల్లంఘిస్తుంది అనేటువంటి అంశం మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇక దానితో పాటు ఇక మనకి డీబీటీ స్కీమ్స్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్కి సంబంధించినటువంటి ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వారికి ఈ డీబీటీ ద్వారా విడుదలయ్యేటువంటి నిధులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా లేకపోవచ్చు. ఈ యొక్క స్మార్ట్ ఫోన్ డివైజెస్ అనేటువంటిది యూజ్ చేయడానికి ఫెసిలిటీ లేకపోతున్నటువంటి అంశం. ఇవి మనకు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి అంశాలను మనం తెలుసుకోవచ్చు ఇక్కడ.
ఇంకొక అంశం, ఇటీవల భారత రాష్ట్రపతి గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని సంతాలీ భాషలోకి ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ని సంతాలీ భాషలో కూడా, సంతాలీ భాష వచ్చినటువంటి ప్రజలు కూడా చదువుకునేటువంటి విధంగా ఈ యొక్క లాంగ్వేజ్లో ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రూపొందించి రిలీజ్ చేశారు మన యొక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. అయితే దీని ఆస్పెక్ట్లో మనం మాట్లాడుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు ఏంటి అంటే, సంతాలీకి యాక్చువల్గా లిపి అనేటువంటిది లేదు. దీనికి లిపి వచ్చేసి ఓల్ చికి అనేటువంటి లిపి ఉంది. సో దానిని అనుసరించి ఓల్ చికి లిపిలోనే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని వారు ఇక్కడ ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. క్లియర్. మరి ఈ ఆస్పెక్ట్లో ఎందుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతాలీ లాంగ్వేజ్లో యొక్క కాన్స్టిట్యూషన్ని రిలీజ్ చేశారు అంటే, దానికి సంబంధించి కొన్ని ఆస్పెక్ట్స్ ఏంటి అంటే, మన ద్రౌపది ముర్ము గారు భారతదేశంలోనే మొట్టమొదటి ట్రైబల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో షెడ్యూల్ ట్రైబ్స్కి చెందినటువంటి మొట్టమొదటి ట్రైబల్ ప్రెసిడెంట్గా మనం వారిని చెప్పుకోవచ్చు. దాంతోపాటు సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వారిని మనం చెప్పుకోవచ్చు. అయితే వీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతాలీ భాషకు చెందినటువంటి వారు, అంటే సంతాలీ తెగకు చెందినటువంటి వారు, సంతాలీ భాష మాట్లాడేటువంటి సంతాలీ తెగకు వీరు చెందినటువంటి వారు అనేటువంటి అంశం మనం తెలుసుకోవాలి. కారణం ఏంటి అంటే, ఇండియన్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ అడిగి ఉన్నారు గతంలో. అంటే ఏ విధంగా క్వశ్చన్ అడిగారు అంటే, సంతాలీ భాషని ఏ ప్రాంతంలో అత్యధికంగా మాట్లాడుతూ ఉంటారు అని క్వశ్చన్ అడిగారు. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఉన్నటువంటి ఆప్షన్ వెస్ట్ బెంగాల్గా ఉంది. కాబట్టి అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి సో ఆ సంతాలీ భాష గురించి చూద్దాం. మరి ఈ యొక్క సంతాలీ భాష ఏ ప్రాంతాల్లో మాట్లాడుతూ ఉన్నారంటే, జార్ఖండ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో సంతాలీ భాషని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ సంతాలీ భాష భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 8వ షెడ్యూల్లో ఉందా అంటే ఉంది అండి. సంతాలీ లాంగ్వేజ్ బిలాంగ్స్ టు 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క సంతాలీ భాషను 8th షెడ్యూల్లో యాడ్ చేశారు అంటే 92nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా, 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో సంతాలీ భాషను యాడ్ చేయడం జరిగింది. మరి దీని ఆస్పెక్ట్లో ఇప్పటి వరకు ప్రస్తుతం ఈ యొక్క 8th షెడ్యూల్లో ఉన్నటువంటి భాషలు ఏమున్నాయంటే, అంటే ఎన్ని ఉన్నాయంటే 22 ఉన్నాయి. సో వీటిని షెడ్యూల్ లాంగ్వేజెస్ అంటాం. సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 12 షెడ్యూల్స్లో 8th షెడ్యూల్లోనే ఈ యొక్క 22 భాషలకు సంబంధించినటువంటి అంశాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇంకొక అంశం, న్యూస్లో ఉన్నటువంటి అంశం, ఇటీవల మనకి ఢిల్లీ వేదికగా యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్ 2025 జరిగింది. ఢిల్లీ వేదికగా యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్ 2025 జరిగింది. ఢిల్లీలోనే జరిగింది. సో సుష్మా స్వరాజ్ భవన్లో జరిగింది. మరి ఈ ఆస్పెక్ట్లో తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, కొన్ని సందర్భాలు అడిగి ఉన్నారు. లైక్ ఈ విధంగా కూడా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇటీవల డిసెంబర్ 2025లో నిర్వహించిన యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్ ఏ నగరంలో జరిగింది అనేటువంటి క్వశ్చన్ రావచ్చు. సో న్యూఢిల్లీలో జరిగింది. మరి కాన్ఫరెన్స్లో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ ఏంటి అంటే, జాతీయ ఆయుధ డేటాబేస్ అన్నమాట. సో నేషనల్ వెపన్స్ డేటాబేస్ని ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఆవిష్కరించడం జరిగింది. సో నేషనల్ వెపన్స్ డేటాబేస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, దీనిలో భారతదేశానికి చెందినటువంటి ఆర్మీకి చెందిన, పోలీస్ వ్యవస్థకు చెందిన, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు చెందినటువంటి, అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఈ యొక్క వెపన్స్ యొక్క డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా దీంట్లో ఉంటూ ఉంటాయి. ఇది ఒక సెంట్రలైజ్డ్ వెబ్సైట్. సో ఢిల్లీ అంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. సో దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్స్తో, రాష్ట్రాలతో పంచుకోవడం జరుగుతుంది. సో డేటాబేస్లో ఎక్కడ ఏ వెపన్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర ఏ వెపన్స్ ఉన్నాయి, ఎప్పుడు ఆ వెపన్స్ని యూస్ చేశారు అనేటువంటి అంశం అంతా కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఏదైనా వెపన్స్ కనుక మిస్ అయి ఉంటే ఆ వెపన్స్ని కూడా ఈ వెబ్సైట్లో వారు నోట్ చేస్తారు. తద్వారా ఎక్కడైనా
ఆ వెపన్స్ మిస్ అయినప్పుడు దాన్ని ఈజీగా మనం రికవరీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేటువంటి ఉద్దేశం. సో దీని యొక్క నేషనల్ ఆయుధ డేటాబేస్ ఏదైతే ఉందో, సో ఇది దీని యొక్క చూసుకుంటే మోటో చూసుకుంటే లాస్ట్ లూటెడ్ రికవర్డ్ ఫైర్ ఆర్మ్ డేటాబేస్గా దీన్ని మనం పిలవచ్చు అండి. క్లియర్. సో మేజర్గా ఈ యొక్క నేషనల్ వెపన్ డేటాబేస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో టెర్రరిజం, ఉగ్రవాదం అనేటువంటిది లేకుండా చేయడం, అండ్ నేరాలు, సో క్రైమ్స్ అనేటువంటివి అదుపు చేయడం, ఎక్స్ట్రీమిజం, తీవ్రవాదం అనేటువంటి దాన్ని ఒక అదుపు లేకుండా చేసేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యాచరణ ప్రభుత్వం చేయటం జరిగింది. ఇంకొక అంశం న్యూస్లో ఉంది. అంశం ఏంటి అంటే ఒక వ్యవస్థ ఉంటుంది, కింబర్లీ ప్రాసెస్ అనేటువంటి ఒక వ్యవస్థ. సో కింబర్లీ ప్రాసెస్ అనేటువంటి ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థలో భారతదేశం కూడా ఫౌండింగ్ మెంబర్గా ఉంది. అయితే ఈ కింబర్లీ ప్రాసెస్ అనేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, సో దీనికి ప్రెసిడెంట్గా భారతదేశం ఉండబోతూ ఉంది. మరి అది ఎప్పటి నుంచి అంటే 1 జనవరి 2026 నుంచి భారతదేశం మెంబర్గా ఉండటంతో పాటు ప్రెసిడెంట్గా ఈ యొక్క విధులను నిర్వహించబోతూ ఉంది. మరి ఈ కింబర్లీ ప్రాసెస్ అనేటువంటిది ఏదైతే ఉందో దీనిలో దాదాపు 60 దేశాలు మెంబర్స్గా ఉన్నాయి. అంటే 60 పార్టిసిపెంట్స్ ఉండగా వీరు దాదాపు ఒక 86 కంట్రీలను రిప్రజెంట్ చేస్తూ ఉన్నటువంటి వ్యవస్థ అండి. సో కింబర్లీ ప్రాసెస్ అనేటువంటి వ్యవస్థను ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇది వజ్రాలకు సంబంధించి వెలికితీత వజ్రాలని ప్రాసెస్ చేసేటువంటి దానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ కింబర్లీ ప్రాసెస్ అనేటువంటి వ్యవస్థ అండి. క్లియర్. ఇదొక ఇంపార్టెంట్ అంశం. మరి నెక్స్ట్ ఈ కింబర్లీ అనేటువంటి ప్రాసెస్ ఎందుకు పెట్టారు అంటే, దానికి ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ దక్షిణ ఆఫ్రికాలో, సో ఆఫ్రికా ఖండంలో దక్షిణ ఆఫ్రికాలో కింబర్లీ అనేటువంటి మైన్స్ ఉంటాయి. ఆ మైన్స్లో వజ్రాలు, సో డైమండ్స్ అనేటువంటివి మనకి అత్యధికంగా దొరుకుతూ ఉంటాయి. ఇదే కింబర్లీ మైన్స్ అని అంటాం. కాబట్టి ఇక్కడ డైమండ్స్ మైనింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ పేరునే ఆ యొక్క డైమండ్స్ ఉన్నటువంటి దేశాల యొక్క కూటమిగా కింబర్లీ ప్రాసెస్ ఆ గ్రూప్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇవి న్యూస్లో ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.